హాయ్ గైస్, నేను చెప్పాను కదా కూరగాయల పచ్చడి అని చెప్పి. అంటే వెజిటేబుల్ పచ్చడి నార్మల్ దొండకాయలతో కూడా చేసుకోవచ్చు. సో దొండకాయలు తాలింపు బాగుంటుంది, తాలింపు తినలేని వాళ్ళు సో ఇలా పచ్చడి కూడా చేసుకోవచ్చు అండి. సో టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఇదండి దొండకాయలు కట్ చేసి దొండకాయ పీసెస్, అవి ఉప్పు, చింతపండు కూడా వేసి ఉడకబెట్టేసిందండి మా మదర్. ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు ఉడకబెట్టేసి నూనెలోనే అంటే వాటర్ వేయకుండా నూనెలోనే వాడిచేసి, సో ఇప్పుడు మేము రోట్లో దంచిపోతున్నామండి పచ్చడి. సో అమ్మ వేస్తుంది, సో ట్రాన్స్ఫర్ చేసేస్తుంది మా మమ్మీ. ట్రాన్స్ఫర్ చేశాక సో పచ్చిమిరపకాయలు, టమాటాల వరకు ఫస్ట్ వేసేసుకుంటుంది, కాయలు దానిలోనే ఉంచుతుందండి. సూపర్ ఉంటుంది పచ్చడి. లాస్ట్ ఎరగడ్డతో కూడా వేస్తారు, బాగుంటుంది. అయితే సమ్మర్లో ఆనియన్ వేస్తారు కాబట్టి ఎక్కువ నిల్వ ఉండదు, బట్ ఆ రోజు వేడివేడి అన్నంలో సూపర్ ఉంటుందండి. చెప్పాము కదా సంగటికి మేము రాగులు ఆడించుకుంటామండి. సో ఇది 2 kg పైన. సో అవి కొంచెం మాయిస్ట్ లాగా ఉంటుంది, అంటే చెమ్మగా ఉంటాయి కొంచెం. అంటే అంటే మనం తాకినప్పుడు జిల్లు అనిపిస్తే అలా అనిపించకుండా సో బాగా అమ్మ ఎండకి రాగులు ఆడబెట్టింది, మీకు అనిపిస్తుంది. సో ఈ రాగులు బాగా ఆరాక 2 kg అలాగా 3 kg ఆడిపించేసుకుంటాం. సో సంగటికి బాగా ఉంటుందని చెప్పి. సో ఇవి రాగులు. ఫస్ట్ కొంచెం నూనె వేసి ఆవాలు, జీలకర్ర ధనియాల ఓకే సారీ అండి, జీలకర్ర ధనియాలు వేసి తర్వాత టమాటాలు, పచ్చిమిరపకాయలు, అలాగే దొండకాయ ముక్కలు వేసి కొంచెం అడుగంటకుండా ఉప్పు వేసి ఉడకబెట్టి అది వాడి చేస్తుందండి నూనెలోనే. సో దంచే ప్రాసెస్ మా పాప మా అమ్మని దంచే ముందే టేస్ట్ చేసేస్తుంది. మనం అంతే, తొండకాయ ముక్క ఎక్కువ తినేయటమే ఇలా. సో మా పాప మా మదర్కి హెల్ప్, మనం అంత హెల్ప్ ఉన్నాం కానీ మా పాప మాత్రం బాగా హెల్పింగ్. చూడండి గిన్నె తోస్తుందో లేకపోతే ఎందుకులే చేయడం అని చెప్పి చేసేస్తుందో అర్థం కావట్లేదు. సో పచ్చడి అయితే ఫైనల్ స్టేజ్కి వచ్చేసిందండి. ఎవరు మా చేసింది పచ్చడి? నువ్వేనా? అమ్మ అంట ఏమే చేసింది నువ్వు. సో ఆనియన్ ఈ సైజు ఎక్కువ మన ఇంట్లో ఆనియన్లు తినేవాళ్ళు లేరు, సో అందుకని ఆనియన్ మ్యాష్ చేస్తే కళ్ళలో పడుతుందేమో పాప. ఎండు చేప కానీ వేయించుకుంటే దీని కాంబినేషన్ ఎండు చేప బాగుంటుంది అంట అండి. సో ఫైనల్ ఇంకా గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే అండి.